నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు, మొన్న తారక రత్న గారి ఇష్యూ అయిన తర్వాత లేకపోతే ఆ టైంలో కొంచెం బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ వీళ్ళందరూ మంచిగానే మాట్లాడుకున్నారు. బట్ మనం అక్కడ కొన్ని సీన్లలో క్లియర్గా చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసే వచ్చారు. మీరు చూడండి, ప్రతి సందర్భంలోని ఒకే కలర్ షర్ట్స్ వేసుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఎక్కడో చోట నుంచుని ఉండేవారు మౌనంగా. అండ్ బాలకృష్ణ గారు వచ్చినప్పుడు కూడా 11వ రోజు ఆ కార్యక్రమంలో లేచి నుంచున్నారు. బట్ బాలకృష్ణ గారు వీళ్ళని ఏమి పలకరించలేదు. అప్పుడు అది ట్రోల్ కూడా అయింది. కాకపోతే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే బాలకృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఏదో కోల్డ్ వార్ స్టార్ట్ అయింది, మళ్ళీ మొదలైంది, ఇలాంటి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అంటే అప్పుడు కూడా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు, మాట్లాడి ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లేం లేరు. అసలు ఎందువల్ల, ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో? అంటే ఇక్కడ బాలకృష్ణ గారు కొంచెం తనను తాను ఎక్కువగా ఊహించుకున్నట్టుగా ఉందమ్మా. ఆయన ఎక్కువగా ఊహించుకున్నట్టు అంటే మొదటి నుంచి కూడా ఆయనకు ఆ ఫీలింగ్ ఉంది. ఒక సందర్భంలో చిరంజీవి గారు వస్తే సోబాట అన్నాడు, కూర్చొని లేవలేదు. అలాగే బాలకృష్ణ గారు అంటే గౌరవం ఉందంటే ఉంది కానీ బట్ ఆయనకి కొంచెం ఆయన ఎక్కువగా ఊహించుకున్నట్టుగా ఉంది. నందమూరి వారి కుటుంబంలో మనకు ఉన్నటువంటి ఒకే ఒక దిక్సూచి ఎవరైనా ఉన్నారంటే అది మన తారక అంటే నందమూరి తారక రామారావు అనే ఫీలింగ్తో ఉన్నాడు అనుకుంటున్నాను. కళ్యాణ్ చక్రవర్తికి ఏముందండి, కళ్యాణ్ చక్రవర్తికి ఈరోజు కళ్యాణ్ రామ్కి ఈరోజు కుడిభుజంగా ఉంటున్నాడు. అందుకు కళ్యాణ్ రామ్ కూడా తారక్ను విడిచిపెట్టి ఉండడానికి వీల్లేదు. అంటే తారక్ చేసిన సహాయం కళ్యాణ్ రామ్కి మామూలు సహాయం కాదు, ఆయన్ని బతికించాడు. ఆయన సినిమాలు తీసి ఒకసారి మునిగిపోయినట్టయితే ఆ మునిగిన వాడిని మళ్ళీ తేల్చి ఒక సినిమా ప్రొడ్యూసర్గా నిలబెట్టాడంటే అది తారక్. అందువల్ల వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండడంలో తప్పు లేదు. కానీ వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నప్పుడు కూడా ఇటు బాలకృష్ణ మాత్రం అది నప్పదు. ఏదో ఒబిడియంట్గా ఉండాలి, కుటుంబం పట్ల గౌరవం ఉండాలి, పెద్దల పట్ల భక్తి విశ్వాసాలు ఉండాలి, ఇట్లాంటివేవో కొన్ని ప్రిన్సిపల్స్తో ఉన్న వ్యక్తి బాలకృష్ణ. అందుకే ఇద్దరి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ జరుగుతుంది. అది సో బాలకృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్కి అంత కోల్డ్ వార్ జరగాల్సినంత అవసరం ఉందమ్మా. బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారు కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంటికి పెద్దగా ఉన్నప్పుడేమో ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కాకుండా మేమే గొప్ప అనుకుంటే ఎలా ఉంటుంది, ఆయన బాధ అనిపిస్తుంది కదా. ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు కదా, ఆయన వచ్చినప్పుడు లేదు అలా కాదు. వాళ్ళ ఇంట్లో ఒక రాజులు రాచరిక అలవాట్లు ఎక్కువ ఉంటాయి. బాలకృష్ణ చూడండి, తనకంటే పెద్దవాళ్ళందరినీ కూడా విపరీతంగా గౌరవిస్తాడు. అక్కల్ని కానీ, ఆడపడుతులను కానీ, మగవాళ్ళని కానీ, ఎవరిని కానీ చాలా గౌరవిస్తాడు. ఇప్పుడు వేరే మన తారక దగ్గరికి వచ్చేసరికి అది తగ్గుతుంది. మరి మనసులో ఉంటుందేమో తెలీదు, లేకపోతే మొదటి నుంచి తనను వెలివేసినందుకు ఆ ఫీలింగ్స్ ఏవైనా ఉన్నాయేమో తెలియదు. కానీ మన తారక మాత్రం అంత అటాచ్మెంట్ లేదు, వాళ్ళతో అటాచ్మెంట్ లేదు. బాలకృష్ణ బాబాయ్ అంటే ఒకసారి ఎక్కడో వేదిక మీద కలుసుకొని ఒక దండ వేసేసరికి ఏడు చేశాడు వేరేగాను. కానీ ఉండి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే తమ పట్ల భక్తి విశ్వాసాలు, గౌరవ మర్యాదలు ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా. అవి ఉంటే దగ్గరికి చేర్చుకుంటారు, లేకపోయినట్లయితే నువ్వు అంత దూరంలో ఉంటే నేను యూట్యూబ్ లో అదే ట్రోల్ అయింది కదా రామారావు గారు. ఎప్పుడైతే బాలకృష్ణ గారు వచ్చారో వెంటనే లేచి నుంచుని ఆయన అటు నుంచి ఫేస్ తిప్పుకుని వెళ్ళిపోయేంత వరకు వీళ్ళిద్దరూ నుంచునే ఉన్నారు. ఆ బాలకృష్ణ కనీసం ఈయన కూడా అనలేదు. మరి నించుంటా ఇది కాదమ్మా. ఇంతకుముందు అప్పుడు కనిపించింది మనకు అది, కానీ అంతకుముందు ఈ మధ్యలో కనిపించినవి ఏమో మీరు చూడలేదు కదా, నేను చూడలేదు కదా. వచ్చినప్పుడు ఇద్దరు నుంచున్నారమ్మా. కానీ ఈ 11 రోజుల్లో జరిగింది ఏమిటో మీరు చూడలేదు కదా. ఒకసారి నిల్చుంటున్నారంటే దాని అర్థం ఆ రెస్పెక్ట్ ఎప్పటికీ అలానే ఉంటుంది. లేదమ్మా, చాలా జరిగాయమ్మా. ఇప్పుడు మన ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితే పిల్లల చేత అనిపించారు, మా అన్నయ్య నువ్వే చంపేస్తావని.
తారకని తారక రత్నం నువ్వే చంపించావని అని అనిపించారన్నమాట. అది మరి అది చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళు బాధగా ఉండదా? అసలు హాస్పిటల్ బిల్స్ అన్ని కట్టింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటున్నారు కదా. అది కాదమ్మా, చెప్తున్నాను మరి. అని బాధ అనిపిస్తుంది కదా. చంద్రబాబు నాయుడిని ఎవరైనా ఏదైనా అంటే ఆయన బాధ అనిపిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఒక ఇంటికి పెద్ద దిక్కుగా చూస్తున్నారా? నోటుకు వచ్చిన మాట అంటున్నారు, నోటుకు వచ్చిన తిట్టు తిట్టున్నారు. మనం వాస్తవాలు చెప్పుకోవాలంటే నోటుకు వచ్చిన తిట్టు తిడుతున్నారు. చివరికి ఏంటంటే ఈ లక్ష్మీ పార్వతి లాంటి దౌర్భాగ్యురాలు చంద్రబాబు నాయుడిని దుర్మార్గుడిని చేసి చంద్రబాబు నాయుడే తారక రత్నం చంపేశాడని చెప్పేసి నోటుకొచ్చిన కోత కూసిందన్నమాట. ఇవన్నీ బాధలు ఉంటాయి కదా. దాన్ని మీరు ఎందుకు సంజాయిస్ ఎవరు, మీరు ఎందుకు ఖండించరు? ఆ ఫీలింగ్ ఉండొచ్చు కదా. జూనియర్ ఎన్టీఆర్ ఖండించవచ్చు కదా. లేదు మా మామయ్య ఎందుకు చంపేస్తాడు అని చెప్పచ్చు కదా అన్నమాట. కుటుంబం ఎవరు స్పందించేది కదా, బాలకృష్ణ గారు కావచ్చు, ఎవరు కుటుంబంలో ఎవరు స్పందించినా ఎవరు లెక్క పెట్టమ్మా. కానీ మన ఎవరు తారక స్పందిస్తే లెక్క పెడతారు. కుటుంబంలో ఎవరో ఉన్నారు, మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కొడుకున్నాడు, ఆ కొడుకు స్పందిస్తే ఎవడని లెక్క పెడతాడు. ఎవడు తెలుసు? ఎవడికి తెలియదు. ఇప్పుడు స్పందించే వాళ్ళు స్పందిస్తే విలువ పెరుగుతుంది, కానీ ఎవరో స్పందిస్తే ఎలాగవుద్ది? మరి అప్పుడు తారక స్పందించవచ్చు కదా. పిచ్చి పిచ్చి మాట్లాడి తోలు ఓల్చేస్తారంటే ఎలాగుంటుంది? లక్ష్మీపార్వతికి ఎంత భయంగా ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనలు అన్నీ మన మనసులో ఉండొచ్చు కదా. ఏదో మామూలు నామకా వస్తే మనకి ఏదో మనకి సన్నిహితంగా ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నాడు, కానీ మనసు వేరు. ఆయన ఏదో, ఆయన సినిమాలు ఏదో, ఆయన బిజినెస్ ఏదో, ఈ నందమూరి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని తిరుగుతుండని ఆలోచన ఆయనకి ఎందుకు ఉండకూడదు? ఆయనకి ఎందుకు ఉండకూడదమ్మా? ఈ నందమూరి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని తిరుగుతున్నాడని వాళ్ళకి అలవకపోయినట్టు ఏమిటి? ఆలోచించుకుందాం మళ్ళీ మనం. జూనియర్ ఎన్టీఆర్ గారు తనంతట తానుగా స్వతహాగా కెరీర్లో పైకి వచ్చిన తర్వాత, సక్సెస్ వచ్చిన తర్వాతే కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ అమ్మగారిని స్వీకరించారు అన్న మాట మన అందరూ చూసిన విషయమే. నందమూరి కుటుంబంతో కలిసిన తర్వాత ఆయన సక్సెస్ చూడలేదు. ఆయన సక్సెస్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతే కుటుంబం ఆయన్ని కలుపుకుంది, రైట్? అవునమ్మా, కుటుంబం కలుపుకుంటే మరి కుటుంబంతో బాధ్యతలు తీర్చుకోవాలి కదా. పెద్దవాళ్లే మాట్లాడలేనప్పుడు చిన్నవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నారు. కుటుంబం కలుపుకున్నప్పుడు కుటుంబంకి అంటే వాళ్ళ మీద దిగవాళ్ళతో వీళ్ళ మీద దుడ్డు వాళ్ళకి ఫీల్ అవ్వాలి. కుటుంబం తాలూకు బాధ్యతలు తీర్చుకోవాలి కదా. మీకు ఏమనిపిస్తుంది? ఇప్పటికీ హరికృష్ణ కొడుకుగా కళ్యాణ్ రామ్ని చూసినట్లు జూనియర్ ఎన్టీఆర్ని మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నట్లేనా? ఇప్పటికా వెరుసభావం చూపిస్తున్నారంటారా? వాళ్ళు చూసారా లేదా తీసి పక్కన పెట్టండి అమ్మా. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో కలుపుకున్నారో, మీకు ఎవరు హరికృష్ణ వచ్చేసి ఒక కథ చెప్పాడు. వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని ఏంటి మన జూనియర్ ఎన్టీఆర్ని అడిగారు, నీ పేరేం పేరంటే నా పేరు తారక రామ్ అన్నట. అప్పుడే మా ఎన్టీ రామారావు గారు నో నాట్ తారక రామ్, నందమూరి తారక రామారావు అని చెప్పాడట. ఈ స్టోరీ అంతా చెప్పి మా నాన్నగారు అంశ ఈ బాబులో ఉంది కనుక బాబు అంత ప్రయోజకుడు అవుతాడని చెప్పేసి హరికృష్ణ చెప్పాడు. అప్పుడు కాంచి నందమూరి వంశంలో పెద్ద వెలుతురులాగా అనిపించాడు. మరి ఆ బాధ్యతలు స్వీకరించాలి కదా. ఆ బాధ్యతలు స్వీకరించాలి కదా. ఏవైనా సరే మొత్తం కళ్యాణ్ రాము ఈయన కలిసి వెళ్ళడం కాదు, మిగతా వాళ్ళతో కూడా కలుసుకోవాలి కదా, మిగతా వాళ్ళు కూడా కలుపుకోవాలి కదా. మరి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంతవరకు చంద్రబాబు నాయుడిని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు కూడా కోల్డ్ వార్ ప్రకటిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద కోల్డ్ వార్ ప్రకటిస్తే బాలకృష్ణ మీద ప్రకటించినట్టు కాదు. ఈరోజు లోకేష్ తాలూకు పాదయాత్ర చేస్తున్నాం కదా, తారక రావాలి, తారక్ కావాలి, తారక సీఎం కావాలి. సీఎం అయితే ఇష్టం ఉంటే వెళ్ళు, నిజాయితీగా పోట్లాడు, సీఎం అవ్వు. లేదా సీఎం కాకపోతే మీ తాత మీద అభిమానం ఉంటే పార్టీని గెలిపించు, పార్టీకి మళ్ళీ పగ్గాలు అంటగట్టు, మీ బ్రహ్మాండంగా పరిపాలించండి, మన పేరు ఉండిపోయేలాగా అని చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో యాక్ట్ చేయి. ఎవడుతున్నాడు? అదే కాకుండా అంటే పాము చావకుండా కర్ర వెరగకుండా నువ్వు చేస్తున్నట్టు ప్రజలు గమనించడం లేదు. డెఫినెట్గా గమనిస్తారమ్మా. ఆ కోపం నీకు నిజంగా బాలకృష్ణకి తారక్కి చాలా వ్యత్యాసం ఉంది. బాలకృష్ణ మనసులో ఏముంటేది మాట్లాడతాడు. తారక రామ్ తారక్ ఏంటంటే
నీకు ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు కదా, ఏమంటావంటే ఎన్టీ రామారావు పెద్ద నాయకుడే, రాజశేఖర రెడ్డి పెద్ద నాయకుడే అని చెప్పావు నువ్వు. మరి నీ అంత మరి లౌక్యుడు ఎవరైనా ఉంటారా? ఎన్ని గుండెలు నీకు? ఎన్టీ రామారావుతో రాజశేఖర రెడ్డి పోల్చినందుకు కోపం రాదమ్మా? రాజశేఖర రెడ్డి జస్ట్ ఒక మామూలు పొలిటీషియన్, ఎన్టీ రామారావు వాళ్ళిద్దరినీ ఈక్వల్గా నువ్వు వెలగనుకుంటావు. మరి కడుపులో మంట ఉండదు బాలకృష్ణకి? ఎక్కడ ఎన్టీ రామారావు, ఎక్కడ వాడు మార్చలో ఎవడక్కడ ఎన్టీ రామారావు పేరు మార్చడానికి ఎవరికి ఎన్ని గుండెలన్నా ఒక మాట. తారక్ అంటే జీవితాంతం ఆ పేరు ఉండిపోదు. ఆయన గొప్పోడే, ఈయన గొప్పోడే. ఏంటి లౌక్యం? ఎందుకు లౌక్యం? ఎంతకాలం లౌక్యం? సో ఎన్ని మాటలు డెఫినెట్గా బాలకృష్ణ మనసులో ఉంటాయి. చూడాలండి నెక్స్ట్ ఏం జరగబోతుందో, అది అలా చూడాలి.